అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 119వ అధ్యాయము 55వ వచనము. యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. సహోదరి సహోదరులారా, నిద్ర పట్టని రాత్రులలో మన కష్టాలు విషమ పరీక్షలను తలుచుకోవడం కన్నా దేవుని దయగల లక్షణాలను ధ్యానించుకోవడము ఎంతో ఉత్తమము. కీర్తనలు 42వ అధ్యాయము 8వ వచనము మనము పరిశీలించినట్లయితే, పగలు యెహోవా తన అనుగ్రహాన్ని పంపిస్తాడు, రాత్రి ఆయన పాట నాకు తోడుగా ఉంటుంది. అది నాకు జీవదాతగా ఉన్న దేవునికి ఒక ప్రార్థన. సహోదరి సహోదరులారా, దావీదు కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. దారుణమైన కష్టాలలో, నిరుత్సాహంలో అతడు దేవుని మీద తన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు అన్ని పరిస్థితుల్లోనూ తన ప్రజలతో ఉన్నారు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.